జర్నలిస్టులు సాధారణంగా ఇద్దరు అధికారుల మధ్య కొట్లాట ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ మధ్యన ఒకళ్ళ ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకటి లూపోల్స్ ఇంకోటి బయట పెడతాడు. తద్వారా మంచి వార్తలు వస్తే సమాజానికి కూడా సరైన సమాచారం అందించడానికి వీలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అట్లాగా నేనైతే తెలుగుదేశం అనుకూల మీడియాకి వైసీపీకి ఘర్షణ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు నిజాలన్న బయట పెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఏమీ ఇవ్వలేదు అని చెప్పుకొస్తారు. ఇప్పుడు ఈనాడు వాళ్ళు జాతీయ రహదారుల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏమీ సాధించలేకపోయిందని వార్త రాస్తే దానికి బదులుగా సాక్షి రాసిన వార్త ద్వారానన్నా అసలు కేంద్రం రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చింది అన్నటువంటి విషయం తెలిసింది. ఏంటయ్యా అంటే టీడీపీ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది 13,353 కోట్ల రూపాయలు జాతీయ రహదారులకి. ఇది ఎవడన్నా చెప్పాడా ఏ రోజన్నా? ₹1 ఇవ్వలేదని చెప్పారు. జాతీయ రహదారులు అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసలు కూడా అదే పెడుతుంది. అలాగే వైఎస్ఆర్సీ ప్రభుత్వం 4 ఏళ్లలో 25,304 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇప్పుడు సాక్షిని ప్రొజెక్ట్ చేసింది. అంటే ఆంధ్రాకి ఈ 9.5 ఏళ్లలో 38,657 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి ఇది ఎవడన్నా రాశాడా? అంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా ఏ విధంగా దిగజారుతుందనడానికి సాక్ష్యం.